నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సీసీపల్లి గ్రామంలో గత ఆదివారం 12వ తేదీ నుండి ప్రారంభమై ఘనంగా కొనసాగుతున్న శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలు పెద్ద పండుగ బీరప్ప వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం సుంకు బియ్యం ఇవ్వడం జరిగింది. రాత్రి కురుమకుల సభ్యుల అందరి ఇండ్లపైన బీర్ల పూజారులు ఒగ్గుడోలు సప్పులతో వెళ్లి వారి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ సరుగు వేశారు. తెల్లవారుజామున కురుమకుల సభ్యులందరూ ఇంటికొక బోనం చొప్పున భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా బీర్ల డోలు వాయిద్యాల నృత్యాలతో ఊరంతా సందడిగా ఊరేగింపుగా మహిళలు నెత్తిన బోనాలు మంగళహారతులతో బీరప్ప వద్ద బోనాలు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం బీర్ల పూజారులచే భక్తి శ్రద్ధలతో లగ్గంపట్నం వివిధ రకాల పంచముగ్గులచే ఆలయ ప్రాంగణంలో పెద్దపట్నం వేసి శ్రీ బీరప్ప కామరతి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఘనంగా వేడుకల నిర్వహించారు. బీరప్ప జీవిత చరిత్ర, కళ్యాణం కథ బీర్ల కళాకారులచే ప్రదర్శింపజేశారు. ఉత్సవాలతో బంధుమిత్రుల రాకతో గత వారం రోజులుగా సీసీపల్లి ఊరంతా జాతర సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో సీసీపల్లి కుర్మ సంఘం నాయకులు, సభ్యులు, వివిధ గ్రామాల కుర్మ సంఘం నాయకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, బీర్ల కళాకారులు అధిక సంఖ్యలో బీరప్ప స్వామి కామరతి దేవిలను దర్శించుకొని సల్లంగా దీవించమని, పాడి పంటలు పిల్లా పాపలు ఊరంతా చల్లంగా దీవించమని వేడుకున్నారు.
అన్నకి చేద్దియా సిద్దిపేట డిస్టిక్లో ఈరోజు శ్రీ వీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది మాకు 15 రోజుల పండుగ. ఇది ముఖ్యంగా కుటుంబాలు జరుపుకునే పెద్ద పండుగ. దీన్ని మేము పెద్ద పండుగనే పిలుచుకుంటాము. ఇది మాకు అన్నిటికంటే చాలా పెద్ద పండుగ. కుటుంబాలకి వీరప్ప దేవుడు అనేది కులదైవం. అది మల్లన్న అనేది ఇంటి దైవము. వీరప్ప దేవుడు అనేది కులదైవం, మా కులదైవం. ఈయనను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం. మేము పట్టణాలని పెద్ద పండుగని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము. ఆదివారం పాలన కోసం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ గురువారము పోషమ్మలు వేస్తాము, శుక్రవారం రవ్వ వస్తాము, శనివారం లింగాలు తీస్తాము, ఆదివారము దేవుని లగ్గం బోనాలు పోతాయి, సోమవారం రోజు కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ మంగళవారం రాత్రి నాగవేలి బోనాలు తీసి బుధవారం రోజు నాగవేలి చేస్తాము. అక్కమంకలు కామరాలు వేసి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కథ బాగా జరుగుతుంది, చాలా పెద్దగా జరుగుతుంది. బుధవారం రోజు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పెద్ద పండుగ.
కాకపోతే మాకు వీలు కాకపోవడం వల్ల మా ఊర్లో ఇది 11 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. ప్రతి 5 సంవత్సరాలు ఏ ఊర్లో అయినా ప్రతి కుటుంబ వాళ్ళు ఉన్న ప్రతి ఊర్లో 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పెద్ద పండుగ ఇది. చాలా ఖర్చుతో కూడుకున్న పండుగ, చాలా సంతోషంగా చాలా సంబరంగా జరుపుకునే పండుగ ఇది. చాలా అంగరంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ ఇది. మేము చాలా ప్రతిష్టలతో చాలా గౌరవంగా జరుపుకుంటాం దీన్ని. ఎమ్మెల్యేలను వీళ్ళని పెద్దవాళ్ళని విఐపీలను కూడా పిలిచి సత్కారాలు సన్మానాలు చేస్తాము. ఎమ్మెల్యే మొన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి పాలన పోసిన రోజు నేను ఉండట్లేదని వచ్చి పాల్గొని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేడు కాబట్టి మేము పాలన పోసిన రోజే ఆదివారం రోజే వచ్చి వెళ్ళిపోయిండు. పాపం చాలా మంచివాడు, మా కోసం మా సంఘానికి బోరు కూడా ఇప్పించిండు, అన్నీ చేసిండు. మీ తల్లిగారా అత్తగారా? మాది అత్తగారు, ఇది మా ఇరుమల్ల వంశము. ఇరుమల్లలో మేము పెద్ద కుర్మల్లము. మా ఇక్కడ పెద్ద మా మామలు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది. వాళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో, మా మామల ఆధ్వర్యంలో మేము కోడళ్ళం. ఇంకా మా అత్తలు మా మామలు మేమంతా పాలోళ్ళము. ఇంకా ఇరుమల్ల వర్గం వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా వేరే నూనెళ్ళు అని పత్తికుంటోళ్ళు అని వేరే వాళ్ళు కూడా అన్ని కులాలు కుర్మోళ్ళనే చాలా మంది ఇంటి పేర్లు కూడా మా వేరే ఉంటాయి. కానీ అందరం కలిసే జరుపుకుంటాం. ఎవరికి ఏ కొట్లాటలు గొడవలని ఏమి ఉండవు. అందరం ఎలాంటి తారతమ్యాలు లేకుండా, దానము పేదరికం అనేది భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా జరుపుకుంటాం పండుగ. ప్రతి 5 సంవత్సరాలు ఎక్కడున్నా మేము ఇక్కడ ఉండనే ఉన్నాం. అసలు ఈ ఊర్లో ఉన్నాం, హైదరాబాద్లో బతకడానికి వెళ్ళినాము. కానీ ఎక్కడున్నా హైదరాబాద్ ఉండని, దుబాయ్లో ఉండని, అమెరికాలో ఉండని ఈ పండుగకి మాత్రం కోడన్లు అనేది, ఆడబిడ్డలు అనేది ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాం. ఎవ్వరూ ఈ పండుగను మాత్రం మిస్ కాదు. వేరే ఏ పండుగ అయినా మిస్ అయ్యారు, కానీ ఈ మన చుట్టాలు కానీ బంధువులు కానీ కూడా మిస్ కాదు. అసలు ఎంత దూరపు చుట్టాలైనా కానీ పెద్ద పండుగకు వచ్చి అట్లా కలిసనే వెళ్ళిపోతుంది. కానీ ఈ పండుగ మాత్రం మిస్ చేసుకోవాలి. చాలా సంబరంగా జరుపుకుంటుంది. ఇంకెన్ని రోజులు ఉందామో పండుగ? ఇది ఇంకా రేపు బుధవారం శుక్రవారం దాకా జరుగుతుంది పండుగ. చివరి రోజు ఏంటి? లాస్ట్ శుక్రవారం రోజు రద్దీ పోసినాం అంటే అందరం కలిసి కులం మొత్తం కలిసి ఇక్కడే నైట్ వంటలు చేసుకొని ఇక్కడ అందరం ఒకటే రాసి పోసి, అన్నం కూడా రాసి పోసి అందరం అందులో నుంచే తీసుకొని తింటాము. ఎవరి వంటలు వాళ్ళు కాదు, ఒకటే దగ్గర అన్నం ఒకటే దగ్గర, కూర ఒకటే దగ్గర, అందరం వంటలు చేసుకొని ఇక్కడే అన్నం కులబంతిలాగా అందరం ఇక్కడే తిని వెళ్ళిపోతాం. నైట్ ఇంటికి వెళ్ళిపోతాం. ఆ రోజుకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రోజు కంప్లీట్ అయిపోతుంది. సంతోషం బాగానే మంచిగానే జరుపుకుంటాను. సంతోషం బంధువులు ఎంతమంది ఎక్కడ పండుగ అంటే 5 ఏళ్ళకి ఒకసారి మరి పెద్ద పండుగ అంటే ఈ రకంగా నడిపించుకుంటాం. వైఎస్ ఒకసారి మేము ఎంజాయ్ చేసుకుంటాం. బంధువులు వైఎస్ ఒకసారి గరగరంగా చేసుకుంటాము. దైవం ఇది వీరప్ప దేవాలయం చేసుకుంటాం. ప్రతి ఒకసారి ఆరాధ్య దైవం వీరప్ప కులగురు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి గ్రామంలో వీరప్ప కామరాతి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కోయడ మండలం సీసీపల్లె గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో వీరప్ప కామరాతి కళ్యాణ ఉత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోజు పాలనాయి కార్యక్రమం జరిగింది. తర్వాత బేస్తవారం రోజు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. తర్వాత శుక్రవారము రఘుబ్రవణము, శనివారము వీరగంధాలు, లింగాలు వెలికిట కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నాడు బోనాలు, ఇంటికొక బోనం లగ్గం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు లగ్గం పట్నము మరియు ఈరోజు మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఇంటికొక గొర్రెను ఇక్కడ తీసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరిని వాళ్ళ బంధువులను, దూర బంధువులను, దగ్గర బంధువులు అన్న పిలుచుకొని ఘనంగా నిర్వహించుకుంటారు. అందరికీ కోరిన కోరికలు మొక్కులు తీర్చే కులదైవం వీరప్ప దేవుని అందరూ ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు కానీ ఇక్కడ మన వీరప్ప దేవాలయంలో అభివృద్ధికి నిధులు కేటాయించి మా వీరప్ప దేవునికి అందరి భక్తులు వస్తుంటారు కాబట్టి
ఇక్కడికి సీసీ రోడ్ కానీ ఇక్కడ గుడి డెవలప్మెంట్ కానీ నిధులు కేటాయించాలని చెప్పి మా సీసీపల్లి కుర్మ సంఘం నాయకులందరి తరఫున ఈరోజు నేను తెలియజేస్తున్నాను. నేను మండల కుర్మ సంఘం అధ్యక్షులు కోనశేఖర్. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ వీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కుల బాంధవులందరికీ వీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ.